హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే హెల్తీ వరల్డ్. ఈరోజు నా డే 9 వెయిట్ లాస్ జర్నీ వ్లాగ్ అయితే మీతో మార్నింగ్ టు డిన్నర్ రొటీన్ ఎలా ఉందనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. నిన్న ఒక రోజు వ్లాగ్ అయితే పెట్టలేదనమాట. చాలామంది కమెంట్ చేశారు, మీ వ్లాగ్ కోసం వెయిట్ చేశాము, మీరు పెట్టలేదు డే 9 వ్లాగ్ అనేసి. కమెంట్ చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అసలు నిన్న ఏమైందంటే సడన్ గా పీరియడ్స్ వచ్చేసింది అనమాట. నాకు ఇంకా 2 days ఉంది టైము. అయినా ఈసారి పైనాపిల్ పప్పాయ తిన్నాను, ఇంకా బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నాను, డైలీ మంచి ఫ్రూట్స్ తింటున్నా, వెజిటబుల్స్ తింటున్నా. అట్లా అయిపోయేసి ఈసారి 2 days అర్లీగానే అయిపోయింది అనమాట. నాకు ఈ పీరియడ్ టైంలో ఈ పప్పాయ తర్వాత పైనాపిల్ తిన్నానంటే కొంచెం అర్లీగానే అయిపోతాను. ఇంకా కరెక్ట్ టైంకి అయితే నాకు అంత స్టమక్ పెయిన్ కానీ ఏముండదు, బాగుంటుంది. సో కొంచెం అర్లీగా కానీ కొంచెం లేట్గా కానీ అయిందనుకోండి, లైట్గా స్టమక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అందువల్ల నిన్న నాకు కొంచెం అన్కంఫర్ట్గా ఉన్నింది అసలు. ఇంకా మా పిల్లలతో తెలుసు కదా ఎలా ఉంటుందో ఇంట్లో అనేసి, ఇంకా అందువల్ల షూట్ చేయలేదు. ఈరోజు అయితే పర్లేదు కొంచెము. ఇంకా చాలా మంది కామెంట్ చేస్తూ ఉండ్రి, ఇంకా దానికోసమనే ఈరోజు వ్లాగ్ అయితే షూట్ చేశాను. ఈరోజు సెకండ్ డే కాబట్టి ఓకే కొంచెము. ఇంకోండి, ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అనమాట. ఫస్ట్ మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసేస్తా ఉన్నాను. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి అనేస్తే ఇంకా అందరికీ కలిపి నేను ఉప్మా చేసేస్తా ఉన్నాను అనమాట. చాలామంది ఉప్మా తినొచ్చా వెయిట్ లాస్ జర్నీలో అని అడిగారు కదా. తినొచ్చండి. డైట్ అంటే ఏంటి, మనం బయట ఫుడ్ అంతా అవాయిడ్ చేసి మంచిగా ఇంట్లో కుక్ చేసుకున్న ఫుడ్ తినాలన్నమాట. అది కూడాను ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కాకుండా మంచిగా ప్రోటీన్, వెజిటేబుల్స్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. నేనైతే ఈరోజు ఈ రవ్వతో గోధుమ రవ్వతో ఉప్మా చేస్తా ఉన్నానండి. సూజీ రవ్వ, చిన్న వైట్ రవ్వ వస్తుంది కదా, అది కాకుండా గోధుమ రవ్వ ఉప్మా అనమాట. సో ఇక్కడైతే డీటాక్స్ డ్రింక్ కూడా పెట్టేసుకుంటాను. ఈరోజు డీటాక్స్ డ్రింక్ అయితే కొంచెం జీలకర్ర తర్వాత దాల్చిన చెక్క వేసాను, కొద్దిగా వాటర్ వేసేసి. ఇవ్వండి, ఇక్కడైతే ఇటు సైడ్ పొయ్యి మీద పెట్టేశాను అనమాట. ఇంకా మీలో ఎంతమందికి ఉప్మా అంటే ఇష్టమో కమెంట్ ద్వారా అయితే షేర్ చేయండి మర్చిపోకుండా. నాకైతే చాలా ఇష్టం అనమాట ఉప్మా. నేను చేసే స్టైల్ ఎట్లా అంటే, ఫస్ట్ గోధుమ రవ్వని వేయించి పక్కన పెట్టుకున్నా. అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, పల్లీలు కాస్త ఫ్రై అయినాక ఒకటి పెద్ద సైజు ఆనియన్, కరివేపాకు, ఈరోజు అయితే పచ్చిమిరపకాయలు మా ఇంట్లో ఖాళీ అయిపోయినాయి అనమాట, చూసుకోలేదు. ఇంకా ఎండుమిరపకాయలతో అడ్జస్ట్ చేసేసాను. పోపు పెట్టేసి పోపు వేగినాక అయితే కట్ చేసిండే వెజిటేబుల్స్, బీన్స్, క్యారెట్ చిన్నగా కట్ చేసుకొని వేసాను. దీంట్లోకి ఆలు, పచ్చి బఠానీ వేసినా కానీ చాలా బాగుంటుంది. కాస్త ఫ్రై చేసుకున్నాక ఒక 3 గ్లాసులు నీళ్ళు వేసాను అనమాట. కొంచెం సాల్ట్ వేసి ఇక్కడ వెజిటేబుల్స్ ఉడికేకి పెట్టేసినాను. ఇంకా ఇక్కడ మన డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా వేడిగా తాగేస్తాను. ఈరోజు అయితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయట్లేదు, నార్మల్ డైట్. 8:50 కల్లా డీటాక్స్ డ్రింక్ తాగేస్తా ఉన్నాను. ఈరోజు డీటాక్స్ డ్రింక్లోకి జీలకర్ర తర్వాత ఇది దాల్చిన చెక్క వేసాను కదా. మనకి పీరియడ్స్ టైంలో కడుపు ఉబ్బినట్టు అవుతా ఉంటుంది, కడుపు పట్టేసినట్టు పిండినట్టు అయిపోతూ ఉంటుంది అనమాట. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమైనా ఉంటే ఇట్లా జీలకర్ర తీసుకుంటే మనకి కాస్త రిలీఫ్ ఇస్తుంది అనమాట. అంతేకాదు తర్వాత ఈ మెంతులు కానీ, పచ్చి అల్లము, పచ్చి పసుపు ఇలాంటివి తీసుకుంటే పీరియడ్స్ క్రాంప్స్ రాకుండా కొంచెం రిలాక్స్గా ఉంటుంది ఫస్ట్ ఇలాంటి డ్రింక్ తీసేసుకుంటే గన. సో నేను ఈ డ్రింక్ వెయిట్ లాస్ డైట్ చేసినే కాదు, మనకు నార్మల్ డేస్లో కానీ ప్రతిరోజు కూడా నా డే ఫస్ట్ డీటాక్స్ డ్రింక్తోనే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదిగోండి, ఇక్కడైతే వాటర్ కాగినాక వేయించి పెట్టుకుని రవ్వ వేసి అట్లా కలుపుతా ఉంటే ఉప్మా అయిపోయింది అనమాట. ఇంకా ఫస్ట్ మా హస్బెండ్కి అయితే నేను పెట్టిచ్చేసేసాను. ఇదైతే నాకనమాట, ఇది వేడిగా తినేద్దాము అనేసి. ఉప్మా నాకు వేడిగా ఉంటేనే చాలా ఇష్టము, చల్లగా అయితే అంత ఇష్టం ఉండదు. వేడిగా తినడం అంటే చాలా ఇష్టం అనమాట. ఉప్మాలోకి వెజిటేబుల్స్ ఎక్కువ ఉండాలా, సో ఇట్లా చేసుకొని తినొచ్చు అనమాట హ్యాపీగా. రవ్వ కంటే ఉప్మాలో వెజ్జీసే ఎక్కువ ఉండాలి. ఇదిగోండి, నా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఉప్మాలో కాంబినేషన్గా అయితే ఇదిగోండి పిక్కిలు వేసుకున్నాను. పిక్కిలు, మ్యాంగో పిక్కిలు, తర్వాత పల్లి కారం పొడి అనమాట. సూపర్గా ఉంటుంది ఈ రెండు కాంబినేషన్లో, వేడిగా తింటా ఉంటే గిన. సో ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ ద్వారా షేర్ చేయండి. సో ఈరోజు డైట్ అయితే
నార్మల్ హెల్తీగా తీసుకుంటున్నాను, అయితే లిమిట్గా తీసుకుంటున్నాను అనమాట. సో నా ఫేవరెట్ కదా అని ఎక్కువ తినట్లేదు. ఇది కూడా క్వాంటిటీలో ఒక కప్ మెజర్ చేసుకున్నా, మరి ఎక్కువ తినేస్తానేమో అనేసి. సో ఇదనమాట నా బ్రేక్ఫాస్ట్. ఇంకా ఇదైతే లంచ్కి ప్రిపేర్ చేసేస్తా ఉన్నాను. ఈరోజు లంచ్కి అయితే ఇది కూడా నా ఫేవరెట్ అనమాట, పెసలతో కర్రీ. సో పెసలు అయితే నేను నైట్ నానబెట్టుకోండి పెసలు ఇంకా లంచ్ టైంలో అయితే చేస్తా ఉన్నాను. దీనిలోకి ఫస్ట్ వీటిని ఉడికించుకోవాలన్నమాట మనము. నేనైతే కుక్కర్లో పెట్టిన అనమాట. సో ఇట్లా జస్ట్ ఇట్లా ఉడికిస్తాను, కొద్దిగా వాటర్ వేసేసి పెసల్లోకి దీన్ని మెత్తగా ఉడికించుకోవాలా. ఇదిగోండి ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో అట్లా పెట్టాను అనమాట. ఇవైతే ఉడికేసినాయి చక్కగా. ఇంకా దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొనేసేసి ఇంకా ఇప్పుడైతే కర్రీ రెడీ చేసేద్దాం. సో అదే ప్యాన్లోకి నేను కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ తర్వాత ఆవాలు, దాల్చిన చెక్క అనమాట ఇది, తర్వాత లవంగాలు ఒక 4 లవంగాలు, తర్వాత బే లీఫ్ బిర్యానీ ఆకులు ఒక 2, తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇక్కడైతే గార్లిక్ వేస్తా ఉన్నాను. తర్వాత కట్ చేసిండే ఆనియన్ ఒకటి, ఇంకా కరివేపాకు అనమాట. కరివేపాకు వేసి ఫస్ట్ పోపు అయితే ఇక్కడ వేయించేసుకోవాలా. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. పోపు వేగినాక అయితే ఒక 3 టమాటాలని కట్ చేసుకునేసేసి టమాటాలు వేసేసి బాగా కొంచెం అట్లా ఫ్రై చేసుకోవాలి. టమాటాల్లో వాటర్ అంతా వచ్చి కాస్త మగ్గించుకోవాలన్నమాట మూతేసేసి. తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగినంత సాల్ట్, కారం పొడి, కొంచెం పసుపు, అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసాను టేస్ట్ కోసం అయితే. ఇంతే అండి. సో దీని అయితే కాస్త ఫ్రై చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని, తర్వాత మనం ఉడికించుకున్నాం కదా పెసలు పక్క తీసి పెట్టింటాం కదా, ఆ పెసలు అయితే ఇందులో వేసుకొని దీంట్లోకి మనం ఇప్పుడు వాటర్ క్వాంటిటీ చూసుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ కావాలంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ వేసేసుకొని దీన్ని అయితే కాసేపు మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. ఇంతే కర్రీ సూపర్గా ఉంటుంది చపాతీలోకి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా హెల్త్ పరంగా కూడా పెసల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది, మంచి విటమిన్స్ ఉంటాయి అన్నమాట. సో దీనికి కాంబినేషన్లో అయితే ఇంకా నేను మధ్యాహ్నం చపాతీ చేసేస్తా ఉన్నాను. అబ్బో అవుతుంది, మళ్ళీ ఏడుస్తావు చెప్తాను, డాక్టర్ ఇంజెక్షన్ వేస్తారు ఓకేనా. నువ్వు బిగ్ అవుతా కదా తల్లి, నాకేం అబ్బో అయితే నీకు ఒకసారి తెలుస్తుంది. ఇదిగోండి మా ఇంట్లో ఇంకొక షెఫ్ ఈడ రెడీ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ నా తర్వాత మా ఇంట్లో వంటలు చేసేకైతే నాకు ఇంకా భయమే లేదండి. ఇంకా వంటలు చేసి పెట్టేకి మా జెస్సీ రెడీ అయిపోతుంది అనమాట. ఇట్లా ఉంటుంది అనమాట, ప్రతి దానికి అడ్డొస్తా ఉంటుంది. నేను హెల్ప్ చేస్తా మమ్మీ అనేసి, జ్యూస్ చేసిన ఏదన్నా చపాతీ రేక్ తిక్కినప్పుడు కానీ ఇట్లా చపాతీలు కాల్చినప్పుడు ఇట్లా అడ్డొస్తా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇంకా మొత్తానికైతే ఇట్లా చపాతీలు చేసేస్తాము మా జెస్సీ హెల్ప్తోన. ఇదిగోండి ఇంకా 2 చపాతీ, ఇంకా పెసల్ కర్రీ, అలాగే కుకుంబర్ కూడా కొంచెం పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి మా జెస్సీ మేము ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తాను. నేను కుకుంబర్ పెట్టుకున్నా, తనకి కుకుంబర్ పెట్టలేదని పెద్ద గొడవ చేసింది. ఇంకా తనకి క్యారెట్ కుకుంబర్ కూడా పెట్టించాను అనమాట. ఇంకోండి ఇంకా ఇద్దరం కలిసి కూర్చొని ఫుల్గా ఎంజాయ్ చేసేసాము. సో ఇది మా లంచ్ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి, చపాతీ కాంబినేషన్లో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా లంచ్ తినిన తర్వాత అయితే ఇంకా నాకు పెద్ద పని స్టార్ట్ అయిపోయింది అనమాట. నాకు ఇప్పటి నుంచి ఇంకో పెద్ద ఛాలెంజ్ స్టార్ట్ అయిపోతుంది. ఏంటంటే ఇంకా 4th నుంచి మా రిషికి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. అందుకే ఇంకా బుక్స్ కి అయితే బైండింగ్ వేయలేదు. ఒక 2 days నుంచి స్టార్ట్ చేశాను బుక్స్ కి బైండింగ్ వేసేది, అయిపోనే లేదు. ఈ రోజుతో అయిపోయింది అనమాట, అన్ని కూడా వేసేసాను. కిండర్ గార్డెన్ పోయేది డాడీ ఆఫీస్ పోతాడు, పోతా స్కూల్ కి. ఎందుకు పోతుంది, అక్క వెళ్తాడు కదా, నువ్వు పోదా స్కూల్ కి. పోయి ఏబిసిడి టీచర్ టీచ్ చేస్తుంది, రైట్ చేస్తుంది, తర్వాత స్నాక్స్ మమ్మీ లంచ్ బాక్స్ ఇస్తుంది. ఎందుకు
ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు ఇదిగోండి ఇలా ఉంటదండి డే అంతా మా పిల్లలతో. నాకైతే ఇంకా మిస్ అయిపోతానన్నమాట ఈ క్యూట్ క్యూట్ మాటలు అన్నీను. ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కదా, ఈసారి మా జెస్సీని కూడా స్కూల్ జాయిన్ చేపిస్తాను ప్రీ స్కూల్ కి అయితేను. ఇంకా ఎట్లా మేనేజ్ చేయగలను ఏమో నాకు తలుసుకుంటే టెన్షన్ అయిపోతుంది. ఇంకా మా రిషికి అయితే 8 గంటల అని చెప్పి లంచ్ బాక్స్ అన్ని చేసి పంపించాలన్నమాట. ఇంకా మా జెస్సీకి 9 గంటల స్కూలు, మళ్ళీ 12 కంతా వచ్చేస్తారు. నేను పోయి తన్ని పిక్ చేసుకొని రావాలా, ఎట్లా చేయాలో ఏమో నాకు ఇప్పుడే చాలా అంటే చాలా టెన్షన్ వేసేస్తుంది. ఇంకొక పక్క మా జెస్సీని మిస్ అయిపోతానని ఒక బాధ వేస్తుంది అనమాట. క్యూట్ క్యూట్ గా నాకు తోడుగా మాటలు చెప్పుకొని ఉండేది ఇన్ని రోజులు, ఇంక నుంచి మిస్ అయిపోతాను మా జెస్సీని అయితేను. ఇంకా ఇదిగోండి ఇంకా అన్ని బుక్స్ అన్ని బ్యాగ్ సర్దేస్తా ఉన్నాను. ఇంకా మంగళవారం నుంచి స్కూల్ స్టార్ట్. ఇంకా అప్పటికప్పుడు అన్ని సర్దుకోవాలంటే అయ్యలేదు కదా అనేసి అన్ని బైండ్ చేసేసి బ్యాగ్ కి పెన్సిల్స్, స్కేల్స్, క్రయాన్స్, బుక్స్ అన్ని బ్యాగ్ అయితే రెడీ చేసి పెట్టేశాను అనమాట. టైం అయితే నాకు 5 o'clock అయిపోయిందండి అంత బ్యాగ్ సర్దేపాటికైతే. ఇదిగోండి ఇంకా ఇది వచ్చి 5:30కే డిన్నర్ అయితే కొంచెం రెడీ చేసేసుకుంటాను, కొంచెం అర్లీగానే తినేద్దాం అనేసి. ఇట్లా ఆనియన్ చాపర్లోకి అయితే ఆనియన్, క్యాప్సికమ్, ఒక 3 టేబుల్ స్పూన్ ఓట్స్ వేసి ఇట్లా పచ్చిమిరపకాయలు కూడా వేసి ఇట్లా చాప్ చేసుకున్నాను. చాప్ చేసుకొని దీంట్లోకైతే పెప్పర్ పౌడరు, సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని దీంట్లోకైతే ఒక 2 eggs కూడా కొట్టేసుకుంటాను అనమాట. సో ఈ రోజు అయితే నేను ఈ విధంగా ఆమ్లెట్ లాగా చేసుకుంటాను, కొంచెం డిఫరెంట్ గా అయితేను. క్యాప్సికమ్, ఓట్స్ కొద్దిగా కాంబినేషన్ చాలా చాలా బాగుంటది అనమాట. ఉత్తు ఆమ్లెట్ కాకుండా ఇట్లా ట్రై చేయండి. ఒక విధంగా మనకి ఫైబర్, మంచి ప్రోటీన్, మంచి విటమిన్స్, మినరల్స్ అన్ని వెజిటబుల్స్ కూడా వేసింటాం కాబట్టి అన్ని రకాలుగా ఉంటది అనమాట. ఇదిగోండి కొంచెం ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసి పెనం కొంచెం వేడైనాక అయితే దీంట్లోకి ఇంకా మనం చిన్నగా అయితే వేసేసుకుంటాను. 2 ఆమ్లెట్స్ కొంచెం ఎక్కువైపోతాయి నైట్ టైం అనేసి నేను ఓన్లీ చిన్నగా వేసుకొని ఇంకా కొద్దిగా ఉన్నిందనమాట. అది ఇంకా మా జెస్సీకి చేసిద్దామనేసి నాకు మాత్రం ఇది వండి పెట్టేసాను. కాసేపు అట్లా వేడి చేసుకొని ఇంకా 2 పక్కల అయితే ఫ్లిప్ చేసేసుకోవడం అనమాట. ఇదనమాట నా డిన్నర్. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, లైట్ గా కూడా ఉంటదండి ఇది డిన్నర్ టైంలో అయితే. మరి హెవీ అయిపోద్దు. సో నేను ఇక్కడ 4 వేసాను కదా, సో ఈ 4 pieces లో నేను ఓన్లీ 3 pieces మాత్రమే తీసుకున్నాను అనమాట. ఇది నా డిన్నర్ మాత్రం నేను 6 o'clock కి ఫినిష్ చేశాను, అర్లీగానే తినేసాను. అయితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే ఫాలో కాలేదనమాట. అయితే ఫుడ్ మాత్రం కంట్రోల్ గానే తీసుకున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి. పెసల్ కర్రీ, చపాతీ, ఇంకా ఈ కాంబినేషన్ ఓట్స్ తర్వాత ఎగ్ సూపర్ గా ఉంటది. బ్రేక్ఫాస్ట్ లకు కానీ డిన్నర్ లకు కానీ తీసుకోవచ్చు అనమాట. ఇది నా డిన్నర్. సో 6 o'clock కల్లా ఈ విధంగా అయితే ఎండ్ చేసేసాను నా డే అయితే. పీరియడ్స్ టైంలో డైట్ని మెయింటైన్ చేస్తూ పిల్లల్ని మెయింటైన్ చేస్తూ వ్లాగ్స్ చేయాలంటే మాత్రం నాకు చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అందుకే నేను నిన్న వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. సో నిన్న నాకు కొంచెం అన్కంఫర్ట్గా ఉన్నింది. డే 1 అయితే నాకు కొంచెం స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఉంటుంది అనమాట. సో దానివల్ల నేను నిన్న వ్లాగ్ అయితే షూట్ చేయలేదు, పోస్ట్ చేయలేదు. సో ఇంకా రేపటి నుంచి అయితే వ్లాగ్స్ కంటిన్యూషన్గా ఉంటుంది. ఈరోజు కూడా కొంచెం అన్కంఫర్ట్గా ఉన్నింది. సో ఈరోజు కూడా పోస్ట్ చేయకూడదు అనుకున్నా. అయితే కొంతమంది అయినా వెయిట్ చేస్తూ ఉంటారు మన వీడియోస్ కోసం అనేసి. సో దానివల్ల ఈరోజు నేను ఏం తిన్నాను మార్నింగ్ నుంచి, సో నా పీరియడ్స్ టైంలో ఎలాంటి డైట్ తీసుకున్నాను అనేది మీకు షేర్ చేస్తాను. సో నేనైతే ఎలాంటి చీట్ కానీ, సో అన్ని హెల్తీ ఫుడ్ కానీ, ఆయిల్ ఫుడ్లు కానీ ఇట్లాంటివి ఏం తిన్ననమాట. మంచి హెల్తీ ఫుడ్ మాత్రమే తీసుకుంటాను నేను. సో పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు డైట్ చేయొచ్చా అని చాలా మందికి క్వశ్చన్స్ ఉంటాయి. డైట్ చేయొచ్చా, ఎక్సర్సైజ్ చేయొచ్చా అనేసి. మన కంఫర్ట్నెస్ బట్టి. సో మనం డైట్ అంటే హెల్దీ డైట్ తీసుకోవాలి. పీరియడ్స్ టైంలో ఎక్కువ ఫ్లో అవుతా ఉంటుంది, బ్లీడింగ్ అవుతా ఉంటుంది. సో మంచి హెల్దీ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, ఐరన్ రిచ్ తీసుకోవాలి, ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలన్నమాట. సో అప్పుడు మనకి కొంచెం స్ట్రెంగ్త్ వస్తుంది బాగా. సో మనకి డే అంతా బ్యాక్ పెయిన్ పెట్టుకొని, స్టమక్ పెయిన్ పెట్టుకొని ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. మంచిగా రెస్ట్ తీసుకోండి, బాగా రెస్ట్ తీసుకోండి డే అంతాను. సో మంచిగా వాటర్ తీసుకోండి, ఫ్రూట్స్ తీసుకోండి, మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోండి. సో మీకు ఎక్సర్సైజ్ చేయగలను అంటే చేయొద్దు,
చేయలేము అంటే చేయొద్దు, మంచిగా రెస్ట్ తీసుకోండి. సో కావాలంటే వాకింగ్ చేయండి. సో మనకు వాకింగ్ చేయడం వల్ల కూడా మనకి కొంచెం ఫ్రీ ఉంటుంది బాడీ మూమెంట్స్ అయినప్పుడు. సో కొంతసేపు అట్లా ఒక 10 to 15 minutes వాకింగ్ అట్లా చేసుకోవచ్చు. నాకైతే ఈరోజు ఎక్సర్సైజ్ చేయకుండా కానీ మంచిగా వాకింగ్ అయిపోతుంది అనమాట మా జెస్సీ తోటి. రోజు సైక్లింగ్ తీసుకోవాలి, ఈవినింగ్ అయితే చాలు ఒక 20 minutes. సో అట్లా నాకు అంటే ఎక్సర్సైజ్ అయితే అయిపోతుంది. చూడండి పిల్ల వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తాను, బయటికి పోయింది ఆడుకోనేకి అదనమాట ఈరోజు వ్లాగ్ అయితే. సో ఈరోజు మార్నింగ్ నుంచి ఏం తీసుకున్నాను అయితే సింపుల్గా మీతో షేర్ చేసుకున్నా. ఇంకా రేపటి నుంచి అయితే వ్లాగ్స్ కంటిన్యూగా ఉంటాయి. సో అందరూ సపోర్ట్ చేయండి. సో మన వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా, హెల్ప్ అవుతున్నాయా అని కూడా కామెంట్ ద్వారా షేర్ చేయండి. మీకు నచ్చుతుంటే లైక్ చేయండి, మీకు ఏం నచ్చుతున్నాయి అనేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వీడియో వాచ్ చేసినందుకైతే. సో రేపటి వ్లాగ్లో డైట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, కీప్ వాచింగ్, బాయ్.